చలించినటువంటి దేహం లోపల చలించేటువంటి యొక్క మనసు ఉంటుంది. కనుక అచలంలోని చలము, చలంలోని అచలము అన్నారు. దీనిని పురస్కరించుకుని భగవద్గీత యందు క్షేత్రజ్ఞ చాపిమాన్ విద్ది, అది కూడాను నేనేను అన్నాడు. క్షేత్రము నేనే, క్షేత్రజ్ఞుని నేనే, దేహము భగవంతుడే, దేహి భగవంతుడే. దేహం కూడా మనం అలక్ష్యం చేయకూడదు. దేహాన్ని కూడా సార్థకం గావించుకునేటువంటి పనుల్లో ప్రవేశపెట్టాలి. పవిత్రమైన కర్మలు మనం ఆచరించాలి. దైవమునకు ప్రీతికరమైనటువంటి యొక్క పనులు మనం చేయాలి. సమాజమునకు ఏమాత్రం కూడా చెడ్డ పేరును తెప్పించేటువంటి పనులు మనం చేయకూడదు. నీవు సొసైటీలో ఒక మెంబర్ కాబట్టి మెంబర్ సరిగా ఉంటుంటే బాగుంటుంది, లేకపోతే సొసైటీ పేరు కూడా చెడిపోతుంది. సొసైటీ మంచిది కావాలంటే ఇండివిజువల్ మంచివాడు కావాలి. కనుకనే సొసైటీ అంతా కూడా ఒక వ్యక్తి పైన ఆధారపడినటువంటి, సమాజంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి సరైనటువంటి వాడిగా రూపొందినప్పుడే సమాజం అంతా మంచిదిగా ఉంటుంది. సొసైటీని మనం మార్చాలంటే సొసైటీలో పోయి ఊరికి ఉపన్యాసాలు ఇస్తే ప్రయోజనం లేదు. మొట్టమొదటి నీవు మారు, వ్యక్తి మారినప్పుడే సమాజం మారుతుంది. నీవు మంచి కాకుండా నీవు సొసైటీని మంచి చేయాలంటే ఏనాటికి అది సాధ్యం కాదు. మొట్టమొదటి నీవు మంచివాడిగా తయారు, నీ హృదయాన్ని పవిత్రమైన రీతిగా మార్చుకో. అప్పుడే నీకు ఆ రైట్, ఆ యోగ్యత నీకు వస్తుంది.